నమస్తే సార్. అసలు ఏం జరగబోతుంది ఈ మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలలో? ఎందుకు వీళ్ళు లొంగిపోతున్నారు? లొంగిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి? ఇప్పుడు నిన్న సాయంత్రం మావోయిస్ట్ పార్టీ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అనే ఒక స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి అయిన అనంత్ ఒక ప్రకటన జారీ చేయడం జరిగింది. హిందీలో ఉంది అది. నిన్న హిందీ రాష్ట్రాల్లో పట్ల కూడా మీడియా రంగంలో పట్ల ఇది ప్రచారం జరిగింది. అది మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాలను కలిపి వాళ్ళు ఒక 15 సంవత్సరాల క్రితము ఒక రాష్ట్ర ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. వాస్తవానికి గత 40 సంవత్సరాల క్రితమే మధ్యప్రదేశ్ లోపల, ఛత్తీస్గఢ్ బార్డర్ లోపల కూడా కొంత ఉద్యమాన్ని కలుపుకొని ఉన్న దానికి మరికొంత జత చేసి ఒక రాష్ట్ర ఆర్గనైజేషన్గా వాళ్ళు విభజించి కొనసాగిస్తున్న ఉద్యమం అది. అంటే ఆ ఉద్యమం లోపల అంటే దండకారణ్యంతో పోల్చుకుంటే అంతటి బలగాలు ఆ ఉద్యమం లేనప్పటికీ కూడా ఒక రాష్ట్ర ఉద్యమంగా ఒక రాష్ట్ర స్పెషల్ జోనల్ కమిటీ కొనసాగుతూ అక్కడ ఒక సీసీ మెంబర్ అంటే రామ్దేర్ అంటే చాలా కాలం, సుదీర్ఘ కాలం, ఇడుమా కంటే చాలా సీనియర్, మిలిటరీ రంగంలో ఎస్ఎంసి ఇన్ఛార్జ్, దండకారణ్య ఇన్ఛార్జ్ ఉన్న అతను చాలా కాలం క్రితమే అక్కడ ఒక సీసీ మెంబర్గా ఈ రాష్ట్రానికి పోయి అక్కడ ఆర్గనైజేషన్ చేస్తున్నాడు. కాబట్టి ఆయన నాయకత్వంలో ఉన్న ఆర్గనైజేషన్ ఏదైతుందో వాళ్ళు నిన్న అంటే సోను, ఆషన్న వాళ్ళు ఏదైతే సాయుధ పోరాట విరమణ ప్రకటించిండ్రో ఆ ప్రకటించిన విధంగానే వీళ్ళు నిన్న దాంట్లో రాసి మేము సైతము ఫిబ్రవరి 15 వరకు మేము తప్పనిసరిగా ఆయుధాలు విసర్జించడం, సాయుధ పోరాట విరమణ చేయడం అనేది మేము చేస్తాము అనే విషయాన్ని ఏంటంటే వాళ్ళు చాలా స్పష్టంగా కూడా వాళ్ళు హిందీలో రాసి వాళ్ళు అంటే ప్రకటించడం జరిగింది. అది ప్రభుత్వం దీన్ని నమ్మండి అని చెప్పడం జరిగింది. అట్నే ఈ కాలం లోపల డిసెంబర్ లోపల కూడా పిఎల్జే వారం మేము పాటించమని చెప్పడం జరిగింది. ఎలాంటి హింసా కార్యక్రమం చేయమని చెప్పడం జరిగింది. ప్రభుత్వం కూడా దీనికి తగిన విధంగా కూడా ఏంటంటే ఎలాంటి కూడా అంటే యాక్షన్స్ చేయకుండా ఉండాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ మూడు రాష్ట్ర ప్రభుత్వాలకు వాళ్ళు లేఖలు రాశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి, తర్వాత మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, ఈ మూడు రాష్ట్ర ముఖ్యమంత్రులకు కూడా వాళ్ళు లేఖలు రాయడం జరిగింది. మరొక వంక అంటే సోను, ఆషన్నలకు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. వాళ్ళు ఇప్పటికీ అంటే సోను కానీ ఆషన్న కానీ మహారాష్ట్ర లేదా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నారు కాబట్టి మీరు తప్పనిసరిగానే దీన్ని అంటే గవర్నమెంట్కి చెప్పండి, మేము తప్పనిసరిగా మేము బయటకు వస్తాము అనే విషయాన్ని వాళ్ళు చెప్పడం చాలా స్పష్టంగానే ఆ లేఖల పట్ల రాయడమే కాకుండా కూడా వాళ్ళు ఒక ఆడియో కూడా హిందీ లోపల రిలీజ్ చేయడం జరిగింది. ఆడియో కూడా హిందీ ఛానల్ లోపల విస్తారణ ఛానల్ లోపల నిన్న సాయంత్రమే అది ప్రసారం అయింది. ఇది దేశవ్యాప్తంగా కూడా ప్రసారం కావస్తుంది. కాబట్టి ఇది మావోయిస్ట్ పార్టీకి సంబంధించింది ఏదైతుందో అంటే ఒక రాష్ట్రం మొట్టమొదటగా అంటే మహారాష్ట్ర నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి అది దండకారణ్య భాగం అయినప్పటికీ సోను, ఆషన్న సుమారు 300 మంది పోవడము, ఆ తర్వాత తిరిగి ఛత్తీస్గఢ్, ఒరిస్సా బార్డర్ లో ఉన్న ఉదంతి దళం, సునీల్ నాయకత్వంలో ఉదంతి దళం కూడా వాళ్ళొక ఆరుగురు కూడా ఏంటంటే వాళ్ళ ఆయుధాలు ఒప్పచెప్పి కూడా ఏంటంటే వాళ్ళు కూడా విరమణ చేయడం అనేది మనం చూసినాం మనము. తర్వాత ఇది మూడో అంటే సాయుధ పోరాట విరమణ ప్రకటిస్తూ ఆయుధాలు ఒప్పచెప్పడం తెలంగాణ ప్రభుత్వం ముందట, డీజీపీ ముందట మొన్న ఒక 8 ఆయుధాలు వాళ్ళు ఒప్పచెప్పినప్పటికి కూడా వాళ్ళు సాయుధ పోరాట విరమణ ప్రకటించకుండా సరెండర్ అయినరు. కానీ ఇప్పుడు మొత్తంగా కూడా ఇప్పుడు ఏదైతుందో వీళ్ళు సాయుధ పోరాట విరమణ ప్రకటిస్తూ వీళ్ళు బయటకు వస్తాము అనే విషయాన్ని వాళ్ళు చెప్పడం ఏదైతుందో ఇది మావోయిస్ట్ పార్టీకి అంటే వరుసగా ఇది జరుగుతున్న పరిణామాలు ఏవైతున్నాయో అవి ఒక రకంగా సాయుధ పోరాటం చేస్తున్న వాళ్ళకు ఇది ఒక నష్టకరంగానే మారుతుంది. మావోయిస్ట్